ఇక టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అని బీజేపీ ఉద్యమకారుల పార్టీ అని బండి సంజయ్ అన్నారు. నర్సయ్య నిజాయితీ పరుడని, ఒక ఆశయం కోసం బూరా నర్సయ్య రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఉద్యమకారులు బీజేపీలో సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ ను ఒక గ్రామానికి ఇన్ఛార్జిగా వేసేలా చేసిన ఘనత బీజేపీదని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు మునుగోడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 19న బీజేపీలో చేరుతున్నట్లు భువనగిరి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ తెలిపారు. బీజేపీలో చేరడం గర్వాపసి లాంటిదని, పదవుల కోసం పార్టీ మారడం లేదని చెప్పారు. టీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ ను కలవడం ఒక ఉద్యమంలా మారిందని విమర్శించారు. ఇక పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రం అభివృద్ధికి సహకరిస్తోందన్నారు. బీజేపీ సిద్ధాంతమైన సబ్కా సౌత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనేది తన జీవిత ఫిలాసఫీ అని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి సహా పలువురు బీజేపీ నేతలు బూరా నర్సయ్య ఇంటికెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ ను మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామానికి ఇన్ఛార్జిగా తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది, హుజరాబాద్ ప్రజలది, దుబాక ప్రజలది, జిహెచ్ఎంసీ ప్రజలది. లేకుండా బయటకు వస్తున్నారు. ఆయన ఒక గ్రామానికి ఒక ముఖ్యమంత్రి తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జి కొట్టిస్తామాడా? దీనికోసమే అందుకే మునుగోడు ప్రజలు ఎలా సంతోషంగా ఉన్నారు. అబ్బా ముఖ్యమంత్రి. టీఆర్ఎస్ ఉద్యమ ద్రోహుల పార్టీ అని, బీజేపీ ఉద్యమకారుల పార్టీ అని బండి సంజయ్ అన్నారు. నర్సయ్య నిజాయితీ పరుడని, ఒక ఆశయం కోసం బూరా నర్సయ్య రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రసన్న. బీజేపీ అనుకున్న విధంగా తన పాచికలను, అంటే మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఏ రకంగా అయితే టీఆర్ఎస్ ను షాక్ల మీద షాక్లు ఇవ్వాలి అని నిర్ణయించుకుందో అందుకు అనుగుణంగా ఇప్పుడు అడుగులేస్తున్నది. తాజాగా బూరా నర్సయ్య గౌడ్ గడిచిన వారం రోజులుగా బూరా నర్సయ్య గౌడ్ మునుగోడు భువనగిరి మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ వ్యవహారంలో కొంచెం సస్పెన్స్ ఉండింది. ఆ సస్పెన్స్ తెరయిస్తూ నిన్న పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. ఈ రోజు నర్సయ్య గౌడ్ ఇంటికి వెళ్ళిన బండి సంజయ్, తర్వాత వివేక్ వెంకటస్వామి వీళ్ళందరూ కూడా ఆయన కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన కూడా సంసిద్ధ వ్యాఖ్య చేశాడు. మొత్తం మీద ఈ నెల 19 అంటే బుధవారం రోజున ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ నాయకుల సమక్షంలో కాషాయ కండా కప్పుకున్నారు. ఇంతవరకు ఈ విషయంలో స్పష్టత వచ్చింది. అయితే కొంతకాలంగా బీజేపీ చెప్తున్నటువంటిది ఏంటంటే, ఉద్యమకారుల పార్టీ మారి ఉద్యమకారులు బీజేపీలో చేరండి, తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులను కేసీఆర్ అధికారంలోకి వచ్చినాక కేసీఆర్ అందరిని పక్కకు పెట్టారు అని ఏదైతే పిలిపించారో ఆ పిలుపు క్రమక్రమంగా సక్సెస్ అవుతుందని అనిపిస్తుంది. చాలా మంది ఉద్యమకారులు ఇప్పటికి విఠల్ గాని, తర్వాత స్వామిగౌడు వీళ్ళందరూ చాలా మంది చేరారు. తాజాగా కూడా బూరా నర్సయ్య కూడా ఉద్యమకారుడు, ఆయన కూడా పార్టీలోకి రావడంతో అంటే ఉద్యమకారుల పని అసలైన ఉద్యమకారు బీజేపీ అనే సంకేతాలను తెలంగాణ ప్రజలకు బలంగా పంపించేందుకు పార్టీ అధిష్టానం నిర్ణయించుకుని స్పష్టమవుతుంది. ఇదే విషయాన్ని కూడా బూరా నర్సయ్య కూడా మాట్లాడుతూ తెలంగాణలో అంటే కేసీఆర్ ను, సీఎం కేసీఆర్ ను కలవాలంటే తెలంగాణ కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం ఏదైతే ఉద్యమం చేశామో ఆ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అపాయింట్మెంట్ కావాలంటే మరో ఉద్యమం తీయాలి, అప్పుడైతే ఇస్తున్నారు. మాజీ ఎంపీ లాంటి నాకు కూడా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు కేసీఆర్. ఆయన నియంతృత్వ ధోరణిగా వెళ్తున్నారు. ఆయన ధోరణి నచ్చకనే నేను పార్టీని వీడి బీడీఎఫ్ చేయాలనుకున్నాను. మోడీ హయాంలో దేశం సమగ్ర అభివృద్ధి చెందుతుంది, అన్ని రంగాలు అభివృద్ధి చెందుతుంది, అన్ని రాష్ట్రాలను సమప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్రానికి కూడా నిధులు ఇచ్చారు. ముఖ్యంగా భువనగిరి నియోజకవర్గానికి భారీ ఎత్తున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిధులు ఇచ్చారు. దేశంలోని అన్ని ప్రాంతాలతో సమానంగా తెలంగాణకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతున్నది. కేవలం కేంద్రం ఇచ్చే నిధులతోటి మాత్రమే అభివృద్ధి చెందుతున్నది. కేసీఆర్ కేవలం తన మాటలతోటి ప్రజలను బొడ్డి కొట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ చాలా ఘాటైన విమర్శ చేశారు బూరా నర్సయ్య గౌడ్. ఈ నేపథ్యంలో అంటే ఈ మొత్తం మీద చూస్తుంటే బూరా నర్సయ్య గౌడ్ ఎపిసోడ్ 19 తారీఖు నాడు స్పష్టంగా తేలిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే బీజేపీలో చేరడం ఖాయమైంది. కాషాయ కండ కప్పుకొని ఆయన కూడా ఒక ఉద్యమకారుడిగా బీజేపీలో తన వంతు, అంటే బీజేపీని రాష్ట్రంలో అధికారం తీసుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేసేందుకు సన్నద్ధమైన స్పష్టమవుతుంది. ప్రసన్న. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ. రాష్ట్రంలో మా పార్టీ ఉంది, మా పార్టీకి ఓటిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పి మోసం చేశారు. మున్సిపల్ ఎన్నికలు వస్తే, కార్పొరేషన్ వస్తే మా రాష్ట్రంలో మా పార్టీ అధికారులు ఉంది, మాకు ఓటేస్తేనే నిధులు వస్తాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ మోసం చేసిన గుర్తించే
గుణపాఠం చెప్పడానికే ఈరోజు హుజరాబాద్ దుబ్బాక ఎన్నికలు గెలిచాం. హుజరాబాద్ దుబ్బాకలో గెలవాలని చెప్పి మేము కోరుకున్నాం, ఆ నియోజకవర్గ ప్రజలు కోరుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కోరుకున్నారు.